గుడ్ మార్నింగ్ ఎవరీవన్, వెల్కమ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్. ఇవాళ మనము ఇంటర్మీడియట్ 2Bకి సంబంధించిన సర్కిల్స్ చాప్టర్లో 7 మార్క్స్కి అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఫైండింగ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఒక సర్కిల్కి ఈక్వేషన్ కనుక్కోవడం ఎట్లా? క్వశ్చన్ చెప్పండి. ఫైండ్ ద ఈక్వేషన్ అండ్ సెంటర్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్ ఇచ్చేసాడు. ఒక 3,4, 3,2, 1,4. ఓకే, ఒక సర్కిల్ ఉందండి. సో ఈ సర్కిల్ పైన 3 పాయింట్స్ లై ఉన్నాయంట. ఇప్పుడు అయితే సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు. ఓకేనా? ఫస్ట్ మనకి సర్కిల్ జనరల్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ ఒకటి ఉన్నది, అది రాస్తాను చూడండి. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ ఈక్వేషన్ ఈస్ x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. ఇది స్టాండర్డ్ ఫార్మ్ సర్కిల్ ఈక్వేషన్. x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. అయితే ఇక్కడ మనకేం చెప్తున్నాడు? సో మనకి స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ ఈక్వేషన్ అంటే x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. మన క్వశ్చన్లో క్లియర్గా ఇచ్చేసాడు. 3 పాయింట్స్ సర్కిల్ పైన ఉన్నాయంట. అంటే ఎవ్రీ పాయింట్ ఏం చేయాలి? ఆ సర్కిల్ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ పాయింట్ పెడతాను చూడండి, 3,4 అంటే ఈ పాయింట్ ఆ ఈక్వేషన్లో పెట్టేసాను. అప్పుడు ఏమవుతుంది మనకి? 3 square plus 4 square plus 2g into 3 plus 2f into 4 plus c is equal to 0. అంటే 9 plus 16 plus 6g plus 8f plus c is equal to 0. ఓకే, అంటే ఏమొస్తుంది నాకు? 6g plus 8f plus c is equal to 16 plus 9 25 కదా. ఈక్వల్ టు కౌతలు పోతే -25. వెరీ గుడ్. సో ఇది మనకి ఒక ఈక్వేషన్. ఓకే, తర్వాత సెకండ్ పాయింట్ ఏమి ఇచ్చాడు మనకి? 3,2 ఇచ్చాడు. సెకండ్ పాయింట్ మనకి 3,2 ఇచ్చాడు. ఓకే, సో ఇది 3,2, ఇంకోటి 1,4. సో సెకండ్ పాయింట్ పెట్టుకుంటాం సేమ్ ఇదే ఈక్వేషన్లో. 3,2 x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. 9 plus 4 plus 2 3s are 6g plus 2 2s are 4f plus c is equal to 0. అంటే 6g plus 4f plus c is equal to 9 plus 4 13, అవతల పోతే -13. ఇది సెకండ్ ఈక్వేషన్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏమి ఇచ్చాడు? 1,4 ఇచ్చాడు కదా. థర్డ్ పాయింట్ వచ్చి 1,4. ఓకే, సో అది పెట్టుకుంటాం. సో అగైన్ x square plus y square plus 2g into x plus 2f into y plus c is equal to 0. 1 plus 16 plus 2g plus 8f plus c is equal to 0. అంటే 2g plus 8f plus c is equal to -17. ఇది థర్డ్ ఈక్వేషన్. ఓకే, సో 4 square 16 కాబట్టి 1 plus 16 17 అని. ఇప్పుడు సింపుల్గా ఈ 1 2 3 ఈక్వేషన్ సాల్వ్ చేసుకోవాలి. 10th క్లాస్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తాం కదా. ఫస్ట్ 1 and 2 సాల్వ్ చేద్దాం, తర్వాత 2 and 3 ఏదైనా సాల్వ్ చేసుకోవచ్చు. 2 సాల్వ్ చేసుకుంటాం చూడండి. సాల్వింగ్ 1 and 2, సాల్వింగ్ 1 and 2. ఒక్క సెకండ్. ఓకే, సో ఫస్ట్ ఈక్వేషన్ మనకి ఏమొచ్చింది? 6g plus 8f plus c. అది రాసుకుందాం చూడండి. 6g plus 8f plus c is equal to -25. సెకండ్ ఈక్వేషన్ ఏమొచ్చింది? 6g plus 4f plus c is equal to -13. మీరు సాల్వింగ్ అంటే ఏమి చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ సబ్ట్రాక్షన్ చేయండి. అప్పుడు ఈజీగా c టర్మ్ అనేది క్యాన్సిల్ అయిపోద్ది అనమాట. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది నాకు? మైనస్ 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 ఉంటే ప్లస్. సబ్ట్రాక్షన్ అంటే ఏం చేయాలి? ప్లస్ ఉంటే మైనస్ పెట్టుకోవాలి, మైనస్ ఉంటే ప్లస్ పెట్టుకోవాలి. ఇక్కడ లక్కీగా మనకి ఏమవుతుందంటే 6g - 6g క్యాన్సిల్ అయిపోతుంది, ప్లస్ c - c క్యాన్సిల్ అయిపోతుంది. 8f - 4f వచ్చి 4f,
ఈజ్ ఈక్వల్ టు -25 + 13 -12. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు -12/4. ఎందుకంటే 4 మల్టిప్లై అవుతుంది, ఆ పక్క వస్తే డివైడ్. సో 4 1s are 4 3s are. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు -3. తర్వాత అదే విధంగా సాల్వింగ్ 2 and 3 సాల్వ్ చేసుకోవచ్చు, 1 and 3 సాల్వ్ చేసుకోవచ్చు. ఏం సాల్వ్ చేద్దాం చూడండి, ఒక సెకండ్ మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి 1 2 ఆల్రెడీ సాల్వ్ చేస్తాం, ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు 2 and 3 సాల్వ్ చేసుకోవచ్చు, లేదంటే 1 and 3 సాల్వ్ చేసుకోవచ్చు. కానీ నేను కావాల్సిన 1 and 3 సాల్వ్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ 8 8 క్యాన్సిల్ అయిపోతాయి కదా, సిసి క్యాన్సిల్ అయిపోతాయి, నేరుగా జీ వస్తుంది కదా. సో చూడండి, మన ఇష్టం ఏ సాల్వ్ చేసినా ఆన్సర్ వస్తుంది. సాల్వింగ్ 1 and 3 అప్పుడేమొస్తుంది నాకు 6g + 8f + c is equal to -25. 2g + 8f + c is equal to -17. థర్డ్ ఈక్వేషన్ సింపుల్ సబ్ట్రాక్షన్, మైనస్ 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 అంటే ప్లస్. 6gలో 2g పోతే ఎంత 4g. 1 సెకండ్. సో అప్పుడేమవుతుంది మనకి 4g, ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. -25 + 17 -8. ఎందుకు పెద్ద నెంబర్ మైనస్ సింబల్ కాబట్టి 25 + 17 పోతే 8. సో g ఈజ్ ఈక్వల్ టు -8/4, దట్ ఈజ్ ఈక్వల్ టు -2. సో g వాల్యూ వచ్చింది, f వాల్యూ వచ్చింది. ఇప్పుడు వన్ ఆఫ్ ది ఎయిదర్ ఈక్వేషన్స్, ఐ మీన్ 1 2 3, ఈ 3 ఈక్వేషన్లో ఏదో ఒక దాంట్లో మనం g వాల్యూ f వాల్యూ పెడితే మనకి c వాల్యూ వచ్చేస్తుంది. నేను థర్డ్ ఈక్వేషన్ ఈజీగా ఉంది కాబట్టి g వాల్యూ f వాల్యూని థర్డ్ ఈక్వేషన్ పెడతాను. సో సబ్స్టిట్యూట్ g and f in equation 3. సో ఈక్వేషన్ 3 ఏంటంటే మనకి 2g + 8f + c is equal to -17, అంటే 2 × -2 + 8 × -3 + c is equal to -17. -4 -24 + c is equal to -17. -4 -24 -28 అవతల పోతే +28. సో c is equal to 28 - 17, c is equal to 11. సో మనకి దాన్ని బట్టి ఏం చెప్పచ్చు మనకి, సో దేర్ ఫోర్ g వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -2, f వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -3, c వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 11. ఓకే, అప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుంది మనకి, x² + y² + 2gx + 2fy + c is equal to 0 కాబట్టి g ప్లేస్లో -2, f ప్లేస్లో -3, c ప్లేస్లో 11 పెట్టేసేయండి. అప్పుడేమవుతుంది నాకు x² + y² 2 × -2 అంటే -4x, 2 × -3 అంటే -6y + 11 is equal to 0 is the required equation of circle. సో ఒక్కసారి నేను గ్లాన్స్ చేస్తాను చూడండి, ఏమీ లేదు, చాలా సింపుల్ ఇది. ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోమంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్, ఈ విధంగా క్వశ్చన్స్ అడిగితే మనం ఏం చేయాలంటే చూడండి, ఒక్క సెకండ్. సో మనకి ఒకసారి గ్లాన్స్ చేస్తాను చూడండి, వాడు ఏమన్నాడు, ఫైండ్ ద ఈక్వేషన్ అండ్ సెంటర్ ఆఫ్ సర్కిల్. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అనగానే మనకి ఏం గుర్తు రావాలంటే స్టాండర్డ్ ఫామ్ గుర్తు రావాలి. ఏంది స్టాండర్డ్ ఫామ్, x² + y² + 2gx + 2fy + c is equal to 0. ఎందుకు ఈ మెథడే చేయమని చెప్తున్నా అంటే, ఈ మెథడ్ నేర్చుకుంటే కాన్సైక్లిక్ క్వశ్చన్కి ఇదే ఉపయోగపడుతుంది, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్కి ఇదే ఉపయోగపడుతుంది, టాంజెంట్ ఈక్వేషన్ కూడా ఇదే ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి వన్ అండ్ ఓన్లీ మెథడ్ ఇదే ఫాలో అండి. మీరు టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కోమన్నా, పెయిర్ ఆఫ్ ఈక్వేషన్ టాంజెంట్ కనుక్కోమన్నా, సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోమన్నా, ఇంకా కాన్సైక్లిక్ కనుక్కోమన్నా, ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ప్లస్ ఇంకా మీకు 3 పాయింట్లు ఇచ్చాడు, ఆ 3 పాయింట్ని ఒక్కొక్కసారి ఒక్కొక్క పాయింట్ పెట్టుకున్నారు, 3 ఈక్వేషన్స్ వస్తాయి చూడండి. ఫస్ట్ 3,4 కదా, సో నాకు ఒక ఈక్వేషన్ వచ్చింది, x + 3 y + 4. నెక్స్ట్ 3,2 కదా, ఇంకొక ఈక్వేషన్ వచ్చింది, 6g + 4c. నెక్స్ట్ 1,4 కదా, ఇంకొక ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు 1 and 2 ఒకసారి f వాల్యూ వచ్చేసింది, 1 and 3 ఒకసారి g వాల్యూ వచ్చింది. g వాల్యూ f వాల్యూని ఏదో ఒక ఈక్వేషన్ పెట్టుకుంటే మనకి ఏమొస్తుంది, నాకు c వాల్యూ కూడా వచ్చేస్తుంది అనమాట. c is equal to 11. సో ఇంకేముంది, మన స్టాండర్డ్ ఫామ్లో g వాల్యూ f వాల్యూ c పెట్టేస్తే ఆన్సర్ అయిపోద్ది. సో ఇది రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనం చేసుకుంటాం. రైట్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p ఇఫ్ ద పాయింట్స్ 2, 0, 0, 1, 4, 5 and 0, p ఆర్ కాన్సైక్లిక్. కాన్సైక్లిక్ అంటే మీనింగ్ లయింగ్ ఆన్ ద సేమ్ సర్కిల్. అంటే ఈ 4 పాయింట్స్ ఒకే సర్కిల్ పైన ఉన్నాయంట, అయితే ఈ p ఏదో కనుక్కోమంటున్నారు. దీన్ని ఎలా చేసుకోవాలంటే, ఇచ్చిన ఫస్ట్ అన్నోన్ పాయింట్ కాకుండా తెలిసిన పాయింట్స్తో ఫస్ట్ 3 పాయింట్స్ సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోండి. ఎలా కనుక్కుంటాం, మనకి స్టాండర్డ్ ఫామ్ ఉంది కదా, x² + y² + 2gx + 2fy + cతో
3 పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేసి సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోండి. సర్కిల్ ఈక్వేషన్ కనుక్కున్న తర్వాత లాస్ట్లో ఈ 0, b పాయింట్ పెడితే ఆన్సర్ అయిపోతుంది అనమాట. ఓకే, సో నౌ విల్ స్టార్ట్ విత్ దిస్ 3 పాయింట్స్. స్టాండర్డ్ ఫార్మ్ of circle equation is x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. Okay, standard form of circle equation is x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. Now first point పెడదాం చూడండి, 2, 0. ఎందుకు 4 పాయింట్స్ లయింగ్ అనే సర్కిల్ కదా, అంటే ప్రతి పాయింట్ సాటిస్ఫై చేస్తుంది అనమాట, కాబట్టి ఈక్వల్ టు 0 అవుతుంది. అప్పుడు చూడండి ఏమవుతుంది, నాకు 2 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ 2 ప్లస్ 2f ఇంటూ 0 ప్లస్ c. సింపుల్ అండి, ఎక్స్ వచ్చి 2 పెట్టాలి, వై వచ్చి 0 పెట్టాలి, అంతే. దాని పెద్ద మళ్ళీ సో పెద్దగా జస్టిఫికేషన్ అవసరం లేదు దానికి. 4 0 2 ఇంటూ 2g 4g ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ 4g ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -4. ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏమి ఇచ్చారు, 0, 1 ఇచ్చారు కదా. సో 0, 1 ఇంకేముంది, ఎక్స్ ప్లస్లో 0 పెట్టాలి, వై ప్లస్లో 1 పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది, నాకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ ఎక్స్ అంటే 0 ప్లస్ 2f ఇంటూ వై అంటే 1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో 1 ఇది 0, ఇది 0, 2f ఇంటూ 1 అంటే 2f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0, 2f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -1. ఇది ఈక్వేషన్ 2. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏముంది మనకి, 4, 5. ఎక్స్ బదులు 4, వై బదులు 5 అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ 4 ప్లస్ 2f ఇంటూ 5 ప్లస్ c, అంతే కదా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. 16 ప్లస్ 25 ప్లస్ 8g ప్లస్ 10f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో అప్పుడు ఏమవుతుంది, నాకు 8g ప్లస్ 10f ఏమవుతుంది, నాకు 8g ప్లస్ 10f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -41. ఇది థర్డ్ ఈక్వేషన్. ఓకేనా అండి, ఓకే. కొంచెం సో ఫస్ట్ ఈక్వేషన్ ఫస్ట్ పాయింట్ పెడితే 4g ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -4, సెకండ్ పాయింట్ పెడితే 2f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -1, థర్డ్ పాయింట్ పెడితే 8g ప్లస్ 10f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -41. ఇప్పుడు సాల్వింగ్ 1 and 2. సాల్వింగ్ 1 and 2. 4g ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -4, 2f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -1. నేను ఇదివరకే చెప్పానండి, పీ గ్రాఫ్ ఈక్వేషన్ సాల్వింగ్ ఇందులో పర్టికులర్ ఈ చాప్టర్లో మనకి క్రాస్ మల్టిప్లికేషన్ కూడా అవసరం లేదు, జస్ట్ సబ్ట్రాక్షన్. మైనస్ 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 ఉంటే ప్లస్. 4g మైనస్ 2f ఎంత అవుతుంది, అంతే. gf కాబట్టి రాదు, అట్లా అన్నమాట. 4g మైనస్ 2f అలానే వస్తుంది. cc క్యాన్సిల్, సో -4 ప్లస్ 1 ఎంత అవుతుంది, నాకు -3. ఓకేనా, అంటే ఇక్కడ gg క్యాన్సిల్ అయిపోవాలి, లేదు కాబట్టి 4g మైనస్ 2f అట్లే వస్తుంది. నెక్స్ట్ ఆ సెకండ్ థాట్ చూసుకోండి. ఇప్పుడు చూడండి, 2f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -1 అండ్ ఇది వచ్చేసి 8g ప్లస్ 10f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -41. ఇక్కడ g లేదు కదా, నేను 0 రాసుకుంటాను, అవసరం లేదు రాసుకుంటాను అన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, నాకు సింపుల్ మైనస్ అనమాట. ఇప్పుడు సాల్వింగ్ ఇంతకుముందు ఏమో 1 and 2 సాల్వ్ చేస్తాను, ఇప్పుడేమో 2 and 3. సో 2f ప్లస్ c, g టర్మ్ లేదు కాబట్టి 0g వేసుకున్నాను, అది ఒక్కటే చేస్తాను అనమాట. ఇంకేమో సింపుల్ సబ్ట్రాక్షన్, మైనస్ 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 ప్లస్. c టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది కదా. 0 - 8 -8g, 2 - 10 -8f ఈజ్ ఈక్వల్ టు +40 - 1 +41 - 1 అంటే 40. 8 8 40, 8 టేబుల్లో 40 వస్తుంది కదా, 8 1 8 5 0 కదా. సో g ప్లస్ f ఈజ్ ఈక్వల్ టు -f5, ఎందుకంటే -8 కామన్ చేసాం అనుకోండి, 8 5 40 కదా. సో ఇది ఒక ఈక్వేషన్. ఇదేమో ఈక్వేషన్ 4 అనుకోండి, ఇదేమో ఈక్వేషన్ 5 అనుకోండి. ఇప్పుడు ఈ రెండు సాల్వ్ చేసుకోండి. 4g మైనస్ 2f ఈజ్ ఈక్వల్ టు -3, g ప్లస్ f ఈజ్ ఈక్వల్ టు -5. ఇప్పుడు మన సబ్ట్రాక్షన్ అనేది పెయిర్ ఆఫ్ ఈక్వేషన్ 10th క్లాస్ ఈక్వేషన్స్ చేయొచ్చా, చేయకూడదు. ఇక్కడేమో 4 ఉంది, ఇక్కడేమో 1 ఉంది కదా.
ఇవన్నీ ఇక్కడ మల్టిప్లై చేసుకోండి, ఈ 4 ఇక్కడ మల్టిప్లై చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది నాకు 4g - 2f is equal to -3, 4g + 4f is equal to -20. ఇప్పుడు హ్యాపీగా చేసుకోవచ్చు. మైనస్ ప్లస్ క్యాన్సిల్, -2f - 4f -6f, 20 - 3 17. సో f is equal to -17/6. ఓకే, నౌ ఈ f వాల్యూని ఇక్కడ పెట్టేసేయండి, నేను 5th ఈక్వేషన్లో పెట్టండి. దేర్ఫోర్ g + f అంటే g + -17/6 is equal to -5. g is equal to -17/7 + 17/6, 17/6 -5, 6 5 30, 17లో 30 పోతే ఎంత, 30లో 17 పోతే 13, -13/6. సో g వాల్యూ వచ్చి -13/6, f వాల్యూ వచ్చి -17/6. సో g కానీ f కానీ ఇక్కడ పెట్టేసా, ఇక్కడ f పెడితే c వాల్యూ వస్తుంది, లేదా ఇక్కడ పెడితే c వాల్యూ వస్తుంది. సో ఇక్కడ పెట్టుకుంటాం, ఈజీగా ఉంది కాబట్టి. సో అప్పుడు ఏమవుతుంది నాకు 2f + c is equal to -1 కదా. 2f + c f వాల్యూ 2 × -17/6 + c is equal to -1. సో -34/6 + c is equal to -1. c is equal to -1 + 34/6, 6 1 = 6 కదా. 34 - 6 ఎంత, 28. c is equal to 28/6. ఇప్పుడు చూడండి, g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ 3 వచ్చేసాయి. సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుంది నాకు x² + y² + 2gx + 2fy + c is equal to 0. అంటే x² + y² + 2 × -13/6x + 2 × -17/6y + c 28/6 is equal to 0. అంటే ఏమొస్తుంది నాకు x² + y² -26, 13 × 26 కదా, /6x -34y/6 + 28/6 is equal to 0. కానీ మనకి డినామినేటర్ ఈక్వేషన్ ఫ్రాక్షన్స్లో ఉండకూడదు కాబట్టి 6 6 6 ఉంది కదా, మొత్తాన్ని 6తో మల్టిప్లై చేసుకోండి. అప్పుడు ఏమొస్తుంది నాకు 6x² + 6y², ఇక్కడ ఉన్నది 6, -26x -34y + 28 is equal to 0 is required సర్కిల్ ఈక్వేషన్. ఏం లేదండి, ఇది ఎందుకు కొంచెం లెంత్ ఏంటంటే లెంత్ ఏంటి, ఎందుకంటే ఫస్ట్ 3 పాయింట్స్ కనుక్కుంటాం కదా, ఈ ఈక్వేషన్ అయితే మనకి సిమిలర్గా రాలేదు. అప్పుడు ఏం చేస్తాం, 1 and 2 సాల్వ్ చేసుకుంటే ఒక ఈక్వేషన్ వచ్చింది, 2 and 3 సాల్వ్ చేస్తే ఇంకొక ఈక్వేషన్ వచ్చింది. ఆ వచ్చిన ఈక్వేషన్ సాల్వ్ చేస్తే g వాల్యూ, f వాల్యూ వచ్చేసేయండి. ఓకేనా. సో ఒకవేళ కోఎఫిషియెంట్స్ ఇప్పుడు ఈక్వల్గా ఉన్న క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ ఈక్వల్గా లేవు. 10th క్లాస్లో ఏం చేసుకుంటాం మనము, 10th క్లాస్లో, సో ఇక్కడ చూడండి 10th క్లాస్లో 2x + 3y is equal to 5, సమ్ 5x - 2y is equal to 10 అంటే ఏం చేస్తాం, ఈ 5ని ఇక్కడ మల్టిప్లై చేస్తాం, ఈ 2ని ఇక్కడ మల్టిప్లై చేస్తామా లేదా, అదే విధంగా చేసుకున్నాను. ఈ 4ని ఇక్కడ మల్టిప్లై చేస్తాను, 1ని ఇక్కడ మల్టిప్లై చేస్తాను. సో g వాల్యూ, f వాల్యూ మనకి క్లియర్గా వచ్చేస్తాయి అనమాట. వచ్చిన తర్వాత ఆ g వాల్యూ, f వాల్యూ ఏదో ఒక ఈక్వేషన్ పెడితే c వాల్యూ వచ్చేసింది, సర్కిల్ ఈక్వేషన్తో వచ్చేసింది. అయితే ఈ క్వశ్చన్ సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవడం కాదు. ఎందుకు, క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p if 3 points lie in the circle and also 0, p is also concyclic. అంటే ఈ పాయింట్ కూడా ఏమన్నట్టు, సర్కిల్లోనే ఉన్నట్టు కాబట్టి. సో అది చేస్తాను చూడండి. సర్కిల్ ఈక్వేషన్ ఏముందానికి 6x² + 6y² -26x -34y + 28 is equal to 0. సో ఈ సర్కిల్ ఈక్వేషన్లో మనకి ఏముందంట, 0, p అనే పాయింట్ కూడా ఉందంట. అంటే చూడండి 0, p లైస్ ఆన్ దిస్ సర్కిల్. అంటే ఏమొస్తుంది, x బదులు 0 పెట్టాలి, y బదులు p పెట్టేసాను. అంటే 6 × 0² 6 × p² -26 × 0 34 × p + 28 is equal to 0. సో అప్పుడు ఏమవుతుంది, 0 0 6p² -34p + 28 is equal to 0. 6 34 28 అన్ని ఈవెన్ నెంబర్సే కదా, 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి కదా. సో 2 టేబుల్లో క్యాన్సిల్ చేసుకుంటే 3p² -17p + 14 is equal to 0. ఇది ఎలా ఉంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా. సో 3 × 14 42, ఫ్యాక్టర్స్ రాసుకోవాలి, 17 రావాలి. 14 3 7, 14 + 3 17 కదా. అంటే ఎట్లా రాసుకోవచ్చు, నేను 3p² -3p -14p + 14 is equal to 0. చూడండి, -3 -14 -17, 3 14 are 42. తెలుసు కదా, ఫ్యాక్టరైజేషన్ ఎలా సాల్వ్ చేసుకోవాలి, స్ప్లిట్టింగ్ వెళ్తాం. సో 3p కామన్ చేస్తే p -1 -14 కామన్ చేస్తే p -1. దట్ మీన్స్ ఈ రెండు ఒకటి, 3p - 14 ఒకటి, p -1 ఒకటి is equal to 0. అంటే p is equal to 1 ఒకటి, p is equal to 14/3 ఒకటి. ఓకే, సో ఆ విధంగా చేసుకుంటాం అన్నమాట.
సో అండ్ ఈ విధంగా మనము సాల్వ్ చేసుకుంటాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఓకే, సో తర్వాత సర్కిల్స్లో మనకి ఇంకొక మోడల్ చూసుకున్నట్టయితే ఈక్వేషన్ ఆఫ్ సర్కిలే, కాకపోతే మనకి 2 పాయింట్స్ ఇచ్చాడు, ఇంకోటి ఈక్వేషన్ ఇచ్చాడు. మనకి జనరల్గా 3 పాయింట్ ఇచ్చేసి సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవడం ఎలా చూసాం. ఎందుకు ఇందాక చేసిన 2 క్వశ్చన్స్ కూడా మనకి 3 పాయింట్స్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విచ్ పాసెస్ త్రూ 4,1 and 6,5 and having center on 4x plus 3y minus 24. ఒక చిన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను చూడండి. ఎందుకు మనకి సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే మినిమం 3 పాయింట్స్ కావాలి. ఎందుకంటే సర్కిల్ ఈక్వేషన్లో అన్నోన్ ఏందండి, ఇప్పుడు చూడండి, స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ circle equation, standard form of circle equation is x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. ఎన్ని అన్నోన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి? g ఒక అన్నోన్, f ఒక అన్నోన్, c ఒక అన్నోన్. అంటే 3 అన్నోన్స్ ఉన్నాయి కాబట్టి మినిమం 3 పాయింట్స్ కావాలి. 2 అన్నోన్స్ ఉంటే 2 పాయింట్స్ కావాలి. ఇక్కడ ఎన్నున్నాయి మనకి? 3 అన్నోన్స్ ఉన్నాయి కానీ 3 పాయింట్స్ కావాలి. కానీ ఎన్నున్నాయి మనకి? 2 పాయింట్స్ ఇచ్చాడు. కానీ థర్డ్ ది లైన్ ఇచ్చాడు చూడండి, అండ్ హ్యావింగ్ సెంటర్ ఆన్ 4x plus 3y minus 24. అంటే దీని ఒక సెంటర్ ఏమవుద్ది? -g, -f. సో దాంట్లో ఉందంట. అప్పుడు అది ఈక్వేషన్ వచ్చేస్తుంది కదా. చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది కూడా. అయితే ఫస్ట్ 2 పాయింట్స్కి రొటీన్ ప్రాసెస్ చేద్దాం చూడండి. ఫస్ట్ 4,1 కదా. సో 4,1 లైస్ ఆన్ సర్కిల్ కాబట్టి ఏమవుతుంది మనకి? 4 square plus 1 square x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. 16 plus 1 plus 8g plus 2f plus c is equal to 0. అయితే ఏమవుతుంది మనకు? 8g plus 2f plus c is equal to -17. సో ఇది ఒక ఈక్వేషన్. నేను ఎలా ఎగ్జామ్లో ఇప్పుడు ఎలా చేస్తున్నాను, యాజ్ ఇట్ ఈస్ ఎగ్జామ్ అలా చేయండి నీట్గా. ఓకే, ఎక్కడ టెన్షన్ పడద్దు, కొట్టివేతలు ఇవి లేకుండా హ్యాపీగా నీట్గా చేసుకుంటారండి. ఎందుకంటే జస్ట్ సబ్స్టిట్యూషన్ మాత్రమే చేయాల్సింది. దీంట్లో మనం తెలుసుకోవాల్సిన కొత్తగా చేయాల్సిన ఏం అవసరం లేదనమాట. ఓకే, నెక్స్ట్ 6,5 పాయింట్ పెడతాం చూడండి. 6 square plus 5 square plus 2g into 6 plus 2f into 5 plus c is equal to 0. That means 36 plus 25 plus 12g plus 10f plus c is equal to 0. అంటే ఏమవుతుంది నాకు? 12g plus 10f plus c is equal to 36 ఒక 5 41 ఒక 20 61. అంటే ఏమొస్తుంది నాకు? -61. సో ఇది నాకు సెకండ్ ఈక్వేషన్. ఓకే, సో 36 ఒక 25 61 అన్నమాట. సో ఆ విధంగా మనకి సెకండ్ ఈక్వేషన్ వచ్చింది. అయితే థర్డ్ ఈక్వేషన్ చూడండి, ఏమన్నాడు? హ్యావింగ్ సెంటర్ ఇస్ ఆన్ ద లైన్ 4x plus 3y minus 24. సెంటర్ దేనిపైన ఉందంట? లైన్ పైన ఉందంట. అప్పుడు ఏమవుతుంది నాకు? సెంటర్ ఈజ్ లయింగ్ ఆన్ 4x plus 3y minus 24 is equal to 0. సెంటర్ అంటే ఏంటి? -g, -f కదా. ఈ సర్కిల్ ఈక్వేషన్ కి సెంటర్ ఏమవుద్ది? -g, -f. గుర్తుపెట్టుకోండి, సర్కిల్ ఈక్వేషన్ సెంటర్ వచ్చింది, రేడియస్ వచ్చి √g² + f² - c. ఓకే, సరే చూడండి, ఈ సెంటర్ దీంట్లో ఉందంటే ఈ పాయింట్ ఎక్స్ లో పెట్టి ఈ పాయింట్ వైలో పెట్టి 0 రావాలి కదా, అంతే కదా. ఒక పాయింట్ ఒక లైన్ లో ఉందంటే దాన్ని ఏమవ్వాలి? సాటిస్ఫై చేయాలి. అంటే ఎక్స్ లో ఎక్స్ పెట్టాలి, వైలో వై పెట్టాలి. సో అప్పుడు ఏమవుతుంది నాకు? 4 × -g + 3 × -f -24 is equal to 0. అంటే -4g - 3f - 24 is equal to 0. ఇది ఒక ఈక్వేషన్. లేదు దీన్ని మొత్తం మైనస్ కాబట్టి మైనస్ మల్టిప్లై చేసుకునే మొత్తం నాకు 4g + 3f + 24 is equal to 0. ఇది ఈక్వేషన్ 3. ఓకే, సాల్వింగ్ 1 and 2. సాల్వింగ్ 1 and 2 ఇది సాల్వ్ చేద్దాం చూడండి, ఈజీగా అయిపోద్ది. 8g + 2f + c is equal to -17. 12g + 10f + c is equal to -61. సింపుల్ సబ్ట్రాక్షన్.
ప్రతి ప్రాబ్లం సర్కిల్లో జస్ట్ సబ్ట్రాక్షన్కి ఏం అవసరం లేదు. మైనస్ 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 ప్లస్ క్యాన్సిల్ కదా. సిసి 8 - 12 -4g 2f - 10f -8f is equal to 61 plus 61 minus 17. 61లో 7 పోతే 54, ఇంకో 10 పోతే 44. అంతే కదండి. 44 x 7 51 61 సరిపోయింది. సో ఇక్కడ 4g ఇది ఎట్లా పెట్టేసేయండి. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ వచ్చింది కదా. సో దీన్ని ఈక్వేషన్ 4 అనుకుందాం. ఇక్కడ చూడండి ఇది 4 GFలో ఉంది, ఇది GFలో ఉంది. ఈ రెండు సాల్వ్ చేద్దాం. చూడండి సాల్వింగ్ 3 and 4. మళ్ళీ ఈ రెండు సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ సి లేదు కదా. సో హ్యాపీగా అయిపోద్ది. చూడండి -4g -8f is equal to 44. ఇది 4g plus 3f is equal to -24. అంతే కదా. +24 అవతల పోతే -24. ఇప్పుడు సబ్ట్రాక్షన్ ఎడిషన్ ఎందుకు ఆల్రెడీ మైనస్ ఉంది కదా, ఈజీగా అడిషన్ చేద్దాం. -4g plus 4g క్యాన్సిల్. -8 plus 3 -5 is equal to 44 - 24 20. సో f is equal to 20/5 4, కానీ మైనస్ ఉంది కాబట్టి -4. ఈ f వాల్యూ ఇక్కడ పెట్టేసేయండి. సో అప్పుడు ఏమవుతుంది నాకు 4g plus 3f plus 24 is equal to 0 కదా. 4g plus 3 into -4 plus 24 is equal to 0. అంటే 4g - 12 plus 24 is equal to 0. 24 12 పోతే అంటే 12. 4g is equal to -12. g is equal to -3. ఎందుకు 12/4 3 కదా. సో g వాల్యూ వచ్చింది, f వాల్యూ వచ్చింది. g వాల్యూ f వాల్యూ either ఫస్ట్ ఈక్వేషన్ ఆర్ సెకండ్ ఈక్వేషన్ పెడితే మనకి ఆన్సర్ వస్తుంది. నేను ఫస్ట్ ఈక్వేషన్లో పెడతాను. సో అప్పుడు ఏమవుతుంది నాకు 8g plus 2f plus c is equal to -17. 8 into -3 plus 2 into -4 plus c is equal to -17. -24 8 3s are 2 into -4 -8. -24 -8 -32 plus c is equal to -17. మైనస్ అటు అప్పుడు ప్లస్ 32. 32లో 17 పోతే ఎంత 15. సో c వాల్యూ 15, f వాల్యూ, g వాల్యూ, c వాల్యూ. సో అప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుంది మనకి x² + y² + 2gx + 2fy + c is equal to 0. అంటే x² + y² + 2 into g వాల్యూ ఎంత -3 + 2 into f వాల్యూ -4 + c is equal to 0. అంటే x² + y² - 6x - 8y + 15 is equal to 0 is required circle equation. ఏం లేదండి, 3 పాయింట్స్ ఎలా చేస్తాం, ఇది కూడా అలానే చేస్తాం. కాబట్టి థర్డ్ పాయింట్ సెంటర్ అంటారు. సెంటర్ ఎంత అయింది -c -f. థర్డ్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఫస్ట్ రెండు సాల్వ్ చేసుకుంటాం, ఒక ఈక్వేషన్ వస్తుంది. థర్డ్ ఈక్వేషన్ ఆల్రెడీ వచ్చేస్తుంది. ఈ రెండు సాల్వ్ చేస్తే g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ అన్నీ వచ్చేస్తాయి. జస్ట్ 3 పాయింట్లు ఇస్తే ఆ 3 పాయింట్లు పెట్టాలి. సెంటర్ అన్నాడు కాబట్టి సెంటర్ పాయింటే. ఏం పాయింట్ -c -f, అది దానిపైన పెట్టేస్తాం ఇచ్చిన ఈక్వేషన్లో. 3 ఈక్వేషన్లు వచ్చాయి, మన ఎట్లా సాల్వ్ చేసుకుని g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ వచ్చేస్తాయి. రైట్, ఓకే, థ్యాంక్ యూ. సో తర్వాత సర్కిల్స్లో మనం చూసుకున్నట్టయితే మరొక మోడల్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. అగైన్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అండి. హూ సెంటర్ లైస్ ఆన్ ఎక్స్, ఇది ఒక పాయింట్ హైలైట్ చేస్తున్నారు చూడండి. హూ సెంటర్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అండి. 2 పాయింట్స్ తెలుసు కదా ఎలా కనుక్కోవాలో. ఒక పాయింట్ పెడతాం, ఒక ఈక్వేషన్ వస్తుంది. ఇంకో పాయింట్ పెడతాం, ఇంకొక ఈక్వేషన్ వస్తుంది. కానీ దానికంటే ముందు సెంటర్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్. అయితే నేను ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తున్నాను. ఒక పాయింట్ ఎక్స్ యాక్సిస్లో ఉందంటే ఆ పాయింట్ యొక్క దాని యొక్క ఫామ్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుందా, ఇలా ఉంటుందా? ఒక పాయింట్ ఎక్స్ యాక్సిస్లో ఉందంటే ఆ పాయింట్ యొక్క స్టాండర్డ్ ఫామ్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుందా, ఇలా ఉంటుందా? ఖచ్చితంగా ఇలానే ఉంటుంది, ఇలా ఉండదు. ఎందుకంటే పాయింట్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటే y కోఆర్డినేట్ 0. పాయింట్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటే y కోఆర్డినేట్ 0. ఇప్పుడు సెంటర్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ కదా. సెంటర్ అంటే ఏంటి? ఒక్క సెకండ్. సెంటర్ అంటే ఏంటి? -g, -f కదా. ఈ సెంటర్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్, లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటే ఈ y కోఆర్డినేట్ ఏమవ్వాలి మనకి? 0. దేర్ఫోర్ f is equal to 0. ఇది ఇంపార్టెంట్. సెంటర్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటే f is equal to 0 అండి. సెంటర్ లైస్ ఆన్ y యాక్సిస్ అంటే g is equal to 0 అండి. గుర్తుపెట్టుకోండి. ఏం లేదండి, జనరల్గా మనకి
పాయింట్ అనేది ఇది ఎప్పుడు వస్తుంది, ఎక్కడెక్కడో మధ్యలో ఉంటే 2,3 వస్తుంది, ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ ఉంటుంది. పాయింట్ ఎక్స్ యాక్సిస్లో ఉందంట, ఎక్స్ యాక్సిస్ అంటే వై కోఆర్డినేట్ ఉండదు కదా, కాబట్టి వై కోఆర్డినేట్ ఏమవుతుంది మనకి 0, కాబట్టి ఎఫ్ ఏమవుతుంది మనకి 0. ఇప్పుడు స్టాండ్ ఫార్మ్ సర్కిల్ ఈక్వేషన్ రాయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఎఫ్ 0 కాబట్టి ఈ టర్మ్ అంతా ఏమవుతుంది నాకు 0. ఇప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది నాకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు -2,3 పెట్టేసేయండి. -2,3 అంటే -2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ -2 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. 4 ప్లస్ 9 మైనస్ 4g ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. -4g ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -13. ఓకే ఈక్వేషన్ అంతే కదా. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ చూడండి. 4,5 పెడతాను నేను. 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2f రాదు కదా, ఎందుకంటే 0 అయిపోయింది కదా మనకి. మిగిలిన c ఈజ్ ఈక్వల్ టు 0. 16 ప్లస్ 25 ప్లస్ 8g ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. 8g ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -41. ఓకే 8g ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -41. ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్, రెండు సాల్వ్ చేసుకోండి. సో -4g ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -13. 8g ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -41. సింపుల్ సబ్ట్రాక్షన్. సో మైనస్ మైనస్ ప్లస్, ఇది క్యాన్సిల్ కదా. -4g మైనస్ 8g మైనస్ 12g ఈజ్ ఈక్వల్ టు 41 మైనస్ 13 28. సో g ఈజ్ ఈక్వల్ టు 28/12, సింబల్ మైనస్. ఓకే సో ఐ థింక్ 4 3s are 4 7s are 7/3. ఓకే సో 1 సెకండ్, -7/3 మైనస్ సింబల్ కాబట్టి -7/3. g వాల్యూ ఎత్తి ఏది ఎక్కడన్నా పెట్టండి, ఎక్కడన్నా పెట్టండి. సో c వాల్యూ వచ్చేస్తుంది. ఓకే సో -4 ఇంటూ g అంటే -7/3 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -13. సో c ఈజ్ ఈక్వల్ టు -13. 4 7s are 28 కదా, ఈ పక్క వస్తే -28. 3 13s are 39. -39 -28 -67/3. -67/3. సో c వాల్యూ వచ్చేసింది, g వాల్యూ వచ్చేసింది. సో సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుంది ఇప్పుడు నాకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ g అంటే -7/3 ఎక్స్ ప్లస్ ఎఫ్ లేదు, c అంటే -67/3 ఈజ్ ఈక్వల్ టు 0. లేదు ఈక్వేషన్ మొత్తం 3 మల్టిప్లై చేసుకోవచ్చు, ఎందుకు డినామినేటర్ 3 ఉండకూడదు అనుకుంటే. అప్పుడు 3x స్క్వేర్ 3y స్క్వేర్ -14x -67 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ది రిక్వైర్డ్ ఆన్సర్. జస్ట్ 2 పాయింట్సే మనకు సరిపోతాయి. అలా సరిపోవాలంటే ఎఫ్ 0 అని గుర్తు రావాలి, అప్పుడు 2 పాయింట్లు సరిపోతాయి. అప్పుడు జీసీ ఎవరు కదా, 2 ఈక్వల్స్ సరిపోతాయి అన్నమాట. ఓకే నౌ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ with radius √13 units and touching the line -2x plus 3y plus 1 is equal to 0 at 1,1. at 1,1. దాని మీనింగ్ ఏంటంటే ఒక సర్కిల్ ఉందంట, దాని రేడియస్ వచ్చి √13 అంట. అయితే ఆ సర్కిల్ ఈ లైన్ టచ్ అవుతుందంట. ఎక్కడ టచ్ అవుతుంది? 1,1 అనే పాయింట్ టచ్ అవుతుందంట. ఒక్కసారి నేను ఫిగర్ గీస్తాను చూడండి. ఇక్కడ ఇది లైన్ 2x minus 3y plus 1 ఎక్కడ టచ్ అవుతుంది? 1,1 కా టచ్ అవుతాను. దీని రేడియస్ ఎంత? √13. ఓకే అయితే సర్కిల్కి ఒక లైన్ టచ్ అవుతుందంటే ఆ లైన్ ఏమవుతుంది? సర్కిల్కి టాంజెంట్ అవుతుంది. ఆ లైన్ ఏమవుతుంది మనకి? టాంజెంట్ అవుతుంది. ఓకే అయితే ఇప్పుడు టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కోవడం ఎట్లా? ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దీన్నే ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటారు. సర్కిల్, ఒక సర్కిల్కి టాంజెంట్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఆల్రెడీ చెప్పాను, అది s1 ఈజ్ ఈక్వల్ టు 0. s1 అంటే ఏంటంటే ఎక్స్ స్క్వేర్ కదా, అంటే ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ ఇంటూ ఎక్స్ రాసుకోవచ్చు కదా. ఒక దాని బదులు x1 పెట్టండి. ఎక్స్ ఇంటూ x1 y ఇంటూ y1. ఇక్కడ ఏముంది? 2x కదా, అంటే g ఇంటూ 2x అంటే రాసుకోవచ్చు. x ప్లస్ x1 రాసుకోవచ్చు కదా. x ప్లస్ x రాసుకోవాలి, కానీ ఒక పాయింట్లో మనం టాంజెంట్ పెట్టాలి. ఇది పెడితే పాయింట్ టాంజెంట్ ఈక్వేషన్ వస్తుంది అనమాట. ప్లస్ ఎఫ్ ఇంటూ వై ప్లస్ y1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైందండి? ఇది టాంజెంట్ జనరల్ ఈక్వేషన్.
సర్కిల్ ఈక్వేషన్ ఇదైతే టాంజెంట్ జనరల్ ఈక్వేషన్ ఇదన్నమాట. x ఇంటూ x1 ప్లస్ y ఇంటూ y1 ప్లస్ g ఇంటూ x ప్లస్ x1 ప్లస్ f ఇంటూ y ప్లస్ y1 ప్లస్ c. దీన్ని నేను మీకు గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా. x ఇంటూ x అంటే గుర్తు రావాలి. ఓకే, x స్క్వేర్ కదా, x ఇంటూ x1, y స్క్వేర్ కదా, y ఇంటూ y1, 2x కదా, సో g ఇంటూ x ప్లస్ x1 2y కాబట్టి f ఇంటూ y ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. అయితే x1 y1 అంటే ఏంటి? ఆ పాయింట్ 1,1 అది పెట్టేసేయండి. x ఇంటూ 1 ప్లస్ y ఇంటూ 1 ప్లస్ g ఇంటూ x ప్లస్ 1 ప్లస్ f ఇంటూ y ప్లస్ 1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుంది? నాకు x ఇంటూ 1 x, y ప్లస్ gx ప్లస్ g1 జార్ g, fy f1 జార్ f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. x టర్మ్స్ అన్ని రాసుకోండి. x gx అంటే x ప్లస్ gx, y టర్మ్స్ y fy, y ప్లస్ fy ప్లస్ gfc ఈజ్ ఈక్వల్ టు 0. x కామన్ దీని ఇక్కడ x ఇంటూ 1 ప్లస్ g, y కామన్ ఏంటి? y ఇంటూ 1 ప్లస్ f ప్లస్ కాన్స్టెంట్ వచ్చి g ప్లస్ f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది టాంజెంట్ ఈక్వేషన్. ఇది టాంజెంట్ ఈక్వేషన్. కానీ క్వశ్చన్ మన టాంజెంట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు? బట్ గివెన్ టాంజెంట్ ఈక్వేషన్ ఈజ్ 2x minus 3y plus 1 is equal to 0. Now compare. ఇది మనకు వచ్చిన టాంజెంట్ ఈక్వేషన్ అండి, ఇది వాడిచ్చిన టాంజెంట్ ఈక్వేషన్. రెండు ఒకటే అవ్వాలి కదా, ఆ పాయింట్ కదా, అదే పాయింట్ గా టాంజెంట్ వచ్చి ఇదంట. కానీ మనం అదే పాయింట్ గా టాంజెంట్ ఈక్వేషన్ అనుకుంటే మనకి ఇది వచ్చింది కదా, రెండు ఒకటే అవ్వాలి కదా, అయిపోయింది ఆన్సర్. ఇక్కడ x ముందర ఏముంది, ఇక్కడ ఏముంది అంటే దాని మీనింగ్ ఏంది? 1 ప్లస్ g ఈజ్ ఈక్వల్ టు 2, g ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 1 1. ఇక్కడ y ముందు ఏముంది? -3. ఇక్కడ ఏముంది? 1 ప్లస్ f, ఈ 1 అపోతే -1 అంటే f ఈజ్ ఈక్వల్ టు -4. ఇక్కడ g ప్లస్ f ప్లస్ c కాన్స్టెంట్, ఇక్కడ 1 అంటే g అంటే 1, f అంటే -4 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 1 అంటే c ఈజ్ ఈక్వల్ టు 1 1 క్యాన్సిల్ అయితే +4. సో g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ వచ్చేసింది. కాబట్టి సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుంది నాకు? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c అంటే 4 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 8y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఏం లేదండి, వాడు ఇచ్చిన టాంజెంట్ ఈక్వేషన్ మనకు కనుక్కున్న టాంజెంట్ రెండు ఈక్వలే కాబట్టి కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ x కోషన్ 2, ఇదేమో అప్పుడు 2 అవ్వాలి ఇది కూడా. అంటే g ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2, g ఈజ్ ఈక్వల్ టు 1, f ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు -3, f ఈజ్ ఈక్వల్ టు -4. కాన్స్టెంట్ g ప్లస్ f ప్లస్ c ఏమవ్వాలి? 1 అవ్వాలి. g వాల్యూ f వాల్యూ వచ్చేస్తుంది కాబట్టి అక్కడ c వాల్యూ వచ్చేస్తుంది. ఇంకేముంది మనకి ఈక్వేషన్లో పెట్టేస్తే, సర్కిల్ ఈక్వేషన్లో పెట్టేసామంటే ఆన్సర్ వచ్చేస్తుంది. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 8y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో దట్స్ ఇట్. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో మనము సర్కిల్స్లో ఈసారి కొన్ని 7 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ అయితే నేను డిస్కస్ చేయడం జరిగింది. సో కొన్ని క్వశ్చన్స్ మిస్ అయ్యాయి. బట్ ఈసారి 2021 ఇంటర్మీడియట్ రాసే వాళ్ళకి సర్కిల్స్ నుంచి 2 7 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి సో డీటెయిల్ అనాలిసిస్ చేసే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, రైట్. సో ముందుగా మనము ఒకసారి క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇది ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ passing through origin, find the equation of circle passing through origin and making intercept 6 on x-axis, 6 on x-axis and intercept 4 on y-axis, 6 on x-axis and y-intercept 4 వచ్చి 4 ఇచ్చాడు. x-intercept ఏమో 6 ఇచ్చాడు, y-intercept ఏమో 4 ఇచ్చేసాడు. చాలా ఈజీ చూడండి. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు? పాసింగ్ త్రూ ఆరిజిన్ ఇచ్చాడు అండ్ మేకింగ్ ఇంటర్సెప్ట్ 6 ఆన్ x-axis, y-intercept వచ్చి 4 ఇచ్చేసాడు. ఓకే, సో ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ ఏమవుద్ది మనకి? స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ ఈక్వేషన్ ఏమవుద్ది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. చూడండి, స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ ఈక్వేషన్ ఏమవుద్ది నాకు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ ఈక్వేషన్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సిన్స్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ఆరిజిన్ 0,0, ఇది 0,0 ఆరిజిన్ అనే పాయింట్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి ఎక్స్ ప్లేస్లో 0 పెడతాము, వై ప్లేస్లో 0 పెడతాం సర్కిల్ ఈక్వేషన్లో. సిన్స్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ 0,0 కాబట్టి మనము సర్కిల్ ఈక్వేషన్లో పెడతాం. చూడండి, 0 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ ఎక్స్ ప్లేస్లో 0 ప్లస్ 2f ఇంటూ వై ప్లేస్లో 0
ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఓవరాల్గా మనకి ఏమవుతుంది, నాకు 0 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, దేర్ ఫోర్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ ఈక్వేషన్ అయినా సర్కిల్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అంటే ఆటోమేటిక్గా సి వాల్యూ ఏమవుతుంది, మనకి 0 అవుతుంది అనమాట. రైట్. నెక్స్ట్ సెకండ్ కండిషన్ చూడండి. ఓకే, సి వాల్యూ 0 వచ్చింది. తర్వాత సెకండ్ కండిషన్ చూడండి. మనకేమి ఇచ్చాడు, మేకింగ్ ఇంటర్సెప్ట్ 6 ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ వచ్చి ఎంత ఇచ్చాడు, మనకి 6 ఇచ్చాడు. ఎక్స్ ఇంటర్సెప్ట్ వచ్చి ఎంత ఇచ్చాడు, మనకి 6 ఇచ్చాడు. అయితే ఎక్స్ ఇంటర్సెప్ట్ ఆఫ్ సర్కిల్కి ఒక ఫార్ములా ఉంది. సర్కిల్లో ఎక్స్ ఇంటర్సెప్ట్కి ఫార్ములా ఉందన్నమాట. ఏంటి ఆ ఫార్ములా, 2√g² - c ఈజ్ ఈక్వల్ టు 6 వాడు ఇచ్చేసాడు. కాబట్టి సి వాల్యూ ఎంత వచ్చింది, మనకి 0. అది పెట్టేసేయండి. సో 2√g² - c ఈజ్ ఈక్వల్ టు 6. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే ఫార్ములా 2√g² - c, y ఇంటర్సెప్ట్ అంటే 2√f² - c. ఓకే, 2√g² - c అంటే ఏం పెట్టాలి, 0 ఈజ్ ఈక్వల్ టు 6. సో 2 1s are 2 3s are. సో g² ఈజ్ ఈక్వల్ టు √g² ఈజ్ ఈక్వల్ టు 3. సో దాన్ని మనం g² ఈజ్ ఈక్వల్ స్క్వేరింగ్ చేసుకుంటే నాకేమొస్తుంది, 9 వస్తుంది. అగైన్ స్క్వేర్ ఆపకపోతే ఏమవుతుంది, నాకు రూట్ అవుద్ది. సో √9 అంటే +r-3, g వాల్యూ ఈజ్ ఈక్వల్ టు +r-3, ఎందుకంటే రూట్ పోయింది కాబట్టి. అదేవిధంగా y ఇంటర్సెప్ట్ చూడండి. y ఇంటర్సెప్ట్ ఫార్ములా వచ్చి 2√ ఎంత ఇచ్చాడు నాకు, y ఇంటర్సెప్ట్ ఫార్ములా వాల్యూ ఎంత ఇచ్చాడు, y ఇంటర్సెప్ట్ 4 ఇచ్చాడు. సో y ఇంటర్సెప్ట్ ఫార్ములా వచ్చేసి మనకి 2√f² - c దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం వేసుకోవాలి, 4 వేసుకోవాలి. చూడండి, అందుకని ఫార్ములా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోమని చెప్పింది. ఓకే, సో 2√f² - 0 ఈజ్ ఈక్వల్ టు 4, 2 1s are 2 2s are. సో f² - 0 ఈజ్ ఈక్వల్ టు 2 అంటే √f² కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కొట్టేసాం అనుకోండి, f ఈజ్ ఈక్వల్ టు +r-2 వస్తుంది. f ఈజ్ ఈక్వల్ టు +r-2. సో ఇందాక చూసుకున్నట్టు g వాల్యూ ఏమో +r-3 వచ్చింది, g వాల్యూ +r-3, c వాల్యూ 0, f వాల్యూ +r-2. దేర్ ఫోర్ అన్నీ రాసుకుంటే g వాల్యూ ఈజ్ ఈక్వల్ టు +r-3, f వాల్యూ ఈజ్ ఈక్వల్ టు +r-2, c వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. వన్స్ g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ తెలిసిపోయాయి కాబట్టి మనకి సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకునేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. స్టాండర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఏమో మనకి x² + y² + 2gx + 2fy + 2fy + c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ ఈక్వేషన్ కాబట్టి, సో దీనిలో g వాల్యూ, f వాల్యూ, c పెట్టేద్దాం. సో 2 ఇంటూ g వాల్యూ 3 + 2 ఇంటూ f వాల్యూ 2 + c 0 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని మనం కరెక్ట్గా రాసుకుంటే, సో చూడండి, g వాల్యూ +3 పెట్టాను, f వాల్యూ +2 పెట్టాను. ఓకే, +r-2 +r-3. సో అప్పుడు ఏమవుతుంది, నాకు సర్కిల్ ఈక్వేషన్ x² + y² + 2 ఇంటూ 3 కాబట్టి +r-6x, నెక్స్ట్ 2 2 +r-4y ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ ఈక్వేషన్. ఇది మనకి స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ ఈక్వేషన్. చాలా సర్కిల్స్ నుంచి మరొక 7 మార్క్స్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఒకసారి చూడండి. షో దట్ x + y + 1 ఈజ్ ఈక్వల్ టు 0 touches the circle x² + y² - 3x + 7y + 14 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఫైండ్ ఇట్స్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అంటే మనకేం చెప్తున్నా, ఒక లైన్ ఇచ్చేసాడు, ఆ లైన్ ఒక సర్కిల్ని ఎగ్జాక్ట్గా టచ్ అవ్వాలంట. ఆ లైన్ ఒక సర్కిల్ని ఎగ్జాక్ట్గా టచ్ అవ్వాలి. చూడండి, అంటే మీకు డయాగ్రామ్ ఎలా వస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇది మనకు సర్కిల్, ఇది మనకు లైన్, ఇది మన సర్కిల్, ఇది ఒక లైన్. ఈ లైన్ని ఈ సర్కిల్ ఎగ్జాక్ట్గా టచ్ అవ్వాలంట. సో అప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాల్సి వస్తుందంటే, ఆ సర్కిల్ యొక్క రేడియస్ కనుక్కున్న తర్వాత ఆ సర్కిల్ యొక్క సెంటర్ నుంచి ఆ లైన్ పైకి, ఆ సర్కిల్ యొక్క సెంటర్ నుంచి ఆ లైన్ పైకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కున్న రెండు ఈక్వల్ అని మనం ప్రూవ్ చేస్తే, దేర్ ఫోర్ ద సర్కిల్ ఈస్ టచింగ్, ద లైన్ ఈస్ టచింగ్ ద సర్కిల్ ఎగ్జాక్ట్లీ అట్ వన్ పాయింట్ అనమాట. ఫస్ట్ చూడండి, ఫస్ట్ గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఇప్పుడు ఎస్తో కంపేర్ చేసుకుంటాం, మేము ఎస్తో ఈక్వల్ చేసుకుంటాం. దేర్ ఫోర్ s ఈజ్ ఈక్వల్ టు x² + y² - 3x + 7y + 7 plus 7y plus 14 is equal to 0. Given circle equation x square plus y square minus 3x plus 7y plus 14 is equal to 0. And line వచ్చేసి మనకి x plus y plus 1 is equal to 0. అయితే సర్కిల్ ఈక్వేషన్ మనకి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 7y ప్లస్ 14 is equal to 0 కాబట్టి ప్లస్
1 సెకండ్ ఇది ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి మనకి కంపేర్ చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేసుకుంటే మనకు 2g ఏమవుతుంది నాకు -3, అప్పుడు g ఏమవుతుంది నాకు -3/2. అదేవిధంగా 2f ఏమవుతుంది నాకు 7, సో f ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నాకు 7/2. అదేవిధంగా c వాల్యూ ఏమవుతుంది నాకు 14. చూడండి 2g అంటే -3 కాబట్టి g వాల్యూ -3/2, 2f అంటే 7 కాబట్టి f వాల్యూ 7/2, c వాల్యూ 14. ఇప్పుడు మనము రేడియస్ కనుక్కోవచ్చు కదా. సో రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు g² ప్లస్ f² c అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు g వాల్యూ ఎంత -3/2 హోల్ స్క్వేర్ ప్లస్ f వాల్యూ ఎంత 7/2 హోల్ స్క్వేర్ మైనస్ c వాల్యూ 14. సో అప్పుడు ఏమవుతుంది నాకు √3/2 హోల్ స్క్వేర్ అంటే 9/4 ప్లస్ 7/2 హోల్ స్క్వేర్ అంటే 49/4 మైనస్ 14. సో 9 + 49 ఏమవుతుందంటే నాకు 58. 9 + 49 ఏమవుతుంది నాకు 58 అంటే √58/4 మైనస్ 14. సో 14 దగ్గర ఎంత వస్తుంది నాకు 56. 58 మైనస్ 56 అంటే 2. చూడండి, సో నేను మీకు ఇక్కడ వెనకాల చేస్తాను. సో దేర్ఫోర్ r ఈజ్ ఈక్వల్ టు √58/4 మైనస్ 14 అంటే 4 × 14 ఏమవుతుంది నాకు 56. దట్ ఈస్ ఈక్వల్ టు √58 మైనస్ 56/4 అంటే √2/4 అంటే 2 1s are 2 2s are. సో ఆన్సర్ వచ్చి 1/√2. ఆన్సర్ వచ్చి 1/√2. ఇది రేడియస్ అండి, ఇది రేడియస్. అదేవిధంగా మనం సర్కిల్ యొక్క సెంటర్ ఏమవుతుంది నాకు -g, -f కాబట్టి 3/2 - 7/2 అవుద్ది. ఏమవుతుంది నాకు సర్కిల్ యొక్క సెంటరు 3/2 - 7/2. 3/2 ఒకటి -7/2 ఒకటి. ఇది సర్కిల్ యొక్క సెంటర్, ఇది ఒక సర్కిల్ యొక్క సెంటర్. ఓకే, ఈ సెంటర్ నుంచి ఆ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కుందాం. ఈ సెంటర్ నుంచి ఆ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కుందాం. సో ఈ సర్కిల్ సెంటర్ నుంచి మనం ఈ లైన్ x + y + 1 ఈజ్ ఈక్వల్ టు 0 అనే లైన్, x + y + 1 ఈజ్ ఈక్వల్ టు 0 అనే లైన్కి మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కున్నట్టయితే ఏంటి మన పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి మనకి? mod of ax1 plus by1 plus c, mod of ax1 plus by1 plus c by square root of a square plus b square. అంటే mod a అంటే ఏంటి? నథింగ్ బట్ లైన్. ఆ లైన్లో పాయింట్ పెట్టేసేయండి. ఆ లైన్లో పాయింట్ అంటే 3/2 ప్లస్ -7/2 ప్లస్ 1/√ ఏ అంటే ఎక్స్కి ముందర ఉండేది ఏముంది ఇక్కడ 1, వైకి ముందర ఏముంది 1. సో √1² ప్లస్ 1². సో అప్పుడు ఏమవుతుంది నాకు 3/2 - 7/2 ప్లస్ 1/√2. సో 3 - 7 ఏమవుతుంది నాకు -4, అంతే కదా. 3 - 7 ఏమవుతుంది నాకు -4. -4/2 అంటే -4/2 ప్లస్ 1/√2. 2 1s are 2 2s are. -2 + 1 అంటే ఏమవుతుంది నాకు -1. మోడ్ ఉంది కాబట్టి 1. సో అది కూడా ఎంత వస్తుంది మనకి 1/√2. సో r వాల్యూ 1/√2 వచ్చింది, r వాల్యూ 1/√2 వచ్చింది. మోడ్ p వాల్యూ అంటే p వాల్యూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వచ్చి 1/√2 వచ్చింది. కాబట్టి సో ఈ రెండు ఒకటే వచ్చింది మనకి 1/√2 1/√2 కాబట్టి రెండు కూడా మనకి ఈక్వల్. దేర్ఫోర్ ద లైన్ ఈజ్ టచింగ్ ద సర్కిల్ ఎగ్జాక్ట్లీ. ఓకేనా. ఇప్పుడు ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోమన్నాడు. ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోమన్నాడు. చూడండి, మనకి సర్కిల్ ఈక్వేషన్, సర్కిల్ ఉంది ఒకటి, ఇంకోటి లైన్ ఉంది. ఈ సర్కిల్ యొక్క సెంటర్ వచ్చేసి మనకు ఆల్రెడీ తెలుసు 3/2 -7/2, 3/2 -7/2. అండ్ లైన్ వచ్చేసి మనకి x + y + 1 ఈజ్ ఈక్వల్ టు 0. సర్కిల్ సెంటర్ వచ్చేసి మనకి 3/2 -7/2, 3/2 -7/2. లైన్ వచ్చి x + y + 1 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే మనము ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోవాలంట. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోవాలంటే ఎలా కనుక్కుంటాం మనము? ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థీరం వాడుకోవాలి. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నేను లెట్ us say h, k అనుకుంటా. లెట్ us say ఏమనుకుంటాను h, k అనుకుంటా. చూడండి, యూజింగ్ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థీరం ఆర్ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫార్ములా. ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫార్ములా ఏం తెలుసు మనకి? h - x1/a ఈజ్ ఈక్వల్ టు k - y1/b ఈజ్ ఈక్వల్ టు -of ax1 plus by1 plus c by
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఈ ఫార్ములా ఇస్తే కానీ మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ హెచ్ కమకే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫార్ములా ఒకటి ఇంపార్టెంట్, అదేవిధంగా ఇమేజ్ ఫార్ములా ఇంపార్టెంట్. ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అంటే హెచ్ మైనస్ x1 బై ఏ ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ y1 బై బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మోడ్ ఆఫ్ ax1 ప్లస్ b1 ప్లస్ c బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇమేజ్ అంటే ఇక 2 ఇంటూ వస్తుందమ్మా, ఇంకేం లేదు. చూడండి, సో అప్పుడు ఏమవుతుంది నాకు హెచ్ మైనస్ x1 ఎంత 3/2. ఇది చూడండి, ఇది x1 y1 అండి, ఇది x1 బై ఏ అంటే x కోఎఫిషియంట్ ఎంత ఉంది 1, దట్ ఈస్ ఈక్వల్ టు కే మైనస్ 7/2 బై బి అంటే లైన్లో y కోఎఫిషియంట్, లైన్ ఈక్వేషన్లో y కోఎఫిషియంట్ ఏమవుతుంది నాకు 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ax1 అంటే ఏ అంటే 1, x1 పాయింట్ 3/2 ప్లస్ బి అంటే 1 ఇంటూ మైనస్ 7/2 ప్లస్ సి అంటే 1 బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ అంటే 1 బి అంటే 1. సో అప్పుడు ఏమవుతుంది నాకు హెచ్ మైనస్ 3/2 ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ 7/2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3/2 మైనస్ 7, 3 మైనస్ 7 ఎంత అవుతుంది నాకు -4, -4/2 అంటే -2 ప్లస్ 1 బై 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఎంత 2. సో దేర్ ఫోర్ నాకు హెచ్ మైనస్ 3/2 ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ 7/2 ఈజ్ ఈక్వల్ టు -2 ప్లస్ 1 అంటే -1, ముందర -1 కాబట్టి ప్లస్, సో అంటే 1/2. అంటే ఇవి రెండు కంపేర్ చేసుకుంటే హెచ్ వాల్యూ వస్తుంది, ఇవి రెండు కంపేర్ చేసుకుంటే కే వాల్యూ వస్తుంది. చూడండి, h minus 3/2 is equal to 1/2. Therefore h is equal to 1/2 plus 3/2. Therefore h is equal to 4/2, that is equal to 2. h is equal to 4/2, that is equal to 2. అదే విధంగా k plus 7/2 is equal to 1/2. k is equal to 1/2 minus 7/2. k is equal to minus 6/2. k is equal to minus 3. So therefore h comma k ఏమవుతుంది నాకు 2 -3. హెచ్ కామకి ఏమవుతుంది నాకు 2 -3. ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండి. చూడండి, వాడు ఏం చెప్తున్నా అంటే మనకి ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చేసాడు, సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చేసాడు, అవి రెండు కూడా లైన్ వచ్చి ఎగ్జాక్ట్లీ టచింగ్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. తర్వాత అండ్ ఆల్సో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని కనుక్కోమంటున్నాడు. సరే, ఫస్ట్ టచింగ్ అంటే ఏం చేయాలి మనము, ఆ సర్కిల్లో ఒక రేడియస్ కనుక్కున్నాను, తర్వాత ఆ సర్కిల్లో ఒక సెంటర్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కున్నాను, రెండు సమానమే. దేర్ ఫోర్ మనం ఏం ప్రూవ్ చేయొచ్చు, ఎస్ ద లైన్ ఈస్ ఎగ్జాక్ట్లీ టచింగ్ ద సర్కిల్ అని ప్రూవ్ చేశాను. తర్వాత ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థీరం వాడి మనం కనుక్కోవాల్సిన పాయింట్ హెచ్ కమకి వద్దు, మనకి ఇచ్చిన సెంటర్ x1, y1 కాబట్టి మనం ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థీరం వాడి కనుక్కున్నాం మనము. సో ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కున్నాను. ఇది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫార్ములా, రైట్. సో హెచ్ కమకి ఈజ్ ఈక్వల్ 2, -3. ఈ విధంగా మనము ఈ క్వశ్చన్ చేస్తాం, రైట్.